హలో ఎవ్రీవన్. ఇవాళ టాపిక్ ఏంటంటే చెత్తశుద్ధి వర్సెస్ చిత్తశుద్ధి. నేను చెప్తున్న ఒక పర్టికులర్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఎక్కడైనా సరే. కానీ పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేసిన నంద్యాలలో మేము ఉంటున్న లొకాలిటీ కాకుండా చాలా చోట్ల నేను చూశాను. చెత్తని ఎట్లా తీసుకెళ్తున్నారు, ఎలా డిస్పోజ్ చేస్తున్నారు. నాకు కనబడినంత వరకు నేను చెప్తున్నా. మాకున్న కాలనీలో చెత్తకు నీళ్ళు ఉండవు. చెత్త ఎక్కడ కావాలంటే అక్కడ పడేసుకోవచ్చు, మీ ఇష్టం. పాపం మున్సిపల్ వాళ్ళని వచ్చి ఎక్కడ పడేసారు అక్కడ వచ్చి ఎతుక్కుని, ప్రతి రోడ్డు ఎత్తుక్కుని వాళ్ళే వచ్చి టీవీ పిక్కుని పోతారు. ఓ వారానికో 15 రోజులకో వాళ్ళే వచ్చారు. వాళ్ళేంటి, గవర్నమెంట్ వాళ్ళు చక్కగా వాళ్ళు డస్ట్బిన్లు పెట్టారు, కానీ మన వాళ్ళు డస్ట్బిన్లో వేయరు. డస్ట్బిన్ పక్కనంతా చుట్టుపక్కలంతా చేస్తారు. వేసేవాళ్ళు కొంతమంది వేశారు, కానీ దాంట్లో వాళ్ళంత స్పేస్ ఉంటుంది, చెత్త ఉండేది. కానీ దానిలో పని చేస్తారు, తీసేస్తారు చక్కగా. దాని చుట్టూరా చెత్త పెరుగుంటుంది. వచ్చి పైగా రిపోర్ట్లు ఇస్తారు, చెత్త తీయట్లేదండి, వాళ్ళు వచ్చి దోమలు ఈగలు పెరిగిపోతున్నాయండి, వచ్చి మమ్మల్ని కుట్టేసి హాని చేసేస్తున్నాయండి. మళ్ళీ ఒక్కడికి గవర్నమెంట్ మీద రిపోర్ట్లు. మీరు చేసే పని కరెక్ట్గా చేస్తే చిత్తశుద్ధిగా ఆ అవకాశం ఉండదుగా. ఆ పనులు చేసే వాళ్ళకైనా చాలా కష్టమేగా. వాళ్ళ కుట్టగా పాపం వాళ్ళు వచ్చేంత పొద్దున్నే వచ్చేంత ఇదిగా తీస్తుంటారు, వాళ్ళకు ఉండదా? సో గవర్నమెంట్ చేస్తుంది, కానీ కొన్ని చోట్ల చేస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంది. వాళ్ళకి కరెక్ట్గా శాలరీస్ రావట్లేదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతున్నా వాళ్ళు వచ్చి చేస్తున్నారు. వాళ్ళంత చేస్తున్నప్పుడు కనీసం మీకు ఉండాలి, మనకు ఉండాలి సెన్స్. చెత్తకుండీని చెత్త తీసుకెళ్ళి చెత్తకుండీలోనే వేయండి. ఆ చుట్టుపక్కల వేసి మొత్తం పర్యావరణాన్ని కంపు చేస్తున్నారు. మీకులేం చేస్తే వాళ్ళు వచ్చి మీకు ఎందుకు చేయాలి? వాళ్ళు ఎందుకు చేస్తారు? వచ్చి చేయరు. నువ్వు ఎన్ని కంప్లైంట్లు పెట్టావు, మాకు ఇలా జరుగుతుంది, నువ్వు చేయరు. వాళ్ళు అలాగే చెత్తతోనే వదిలేస్తారు. నీకే నువ్వు చిత్తశుద్ధి చక్కగా చెయ్యి, ఆ చెత్తకుండా వేసే చెత్తకుండా అయ్యి వాళ్ళు ఇంకా పెట్టి ఇంకా ఒకటి కాబట్టి 4 పెంచి ఇస్తారు, పెంచి చేస్తారు. నీ చెత్తకిండీలు సరిపోవట్లేదంటే నువ్వే చిత్తశుద్ధితో సరిగ్గా చేయకపోతే వాళ్ళు ఎందుకు చేయాలి నీకు? ఇప్పుడు చూడండి, కొత్తగా చిన్న చెరువు అంతా నిన్న చూసి వచ్చాను. చిన్న చెరువు చక్కగా బాగు చేస్తున్నారు అన్నారు, కానీ దాని చెత్త ఏం చేస్తున్నారు? తీసుకెళ్ళి పక్క చెరువులో పోస్తున్నారు చెత్త అంతా. చెత్త శుద్ధి చేస్తున్నాం, మన చిత్తశుద్ధితో ఏం చేస్తున్నాం? డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకోవాలి, ఇంకా అవ్వలేదు దానికి. పోనీ అక్కడ డస్ట్బిన్ ఏర్పాట్లలో బయటను పెట్టి చేయొచ్చుగా. తీసుకెళ్ళి చెరువుని పాడు చేయటం ఏంటి? అందులోనే మళ్ళీ బోటింగ్లు. ఏంటి ఇది అసలు పద్ధతేనా? నా కళ్ళ ముందు ఒక ఆయన తిడదాం అనిపించింది, వస్తూనే ఇసేసాడు. సో ఏమన్నా దేవారాధన వస్తే పూలు అవన్నీ నిమజ్జనం చేశాను కాబట్టి ఓకే, దాని ప్రాబ్లం, దానిలో ఏం లేదు. కవర్ అంతా వేసేయటం అయితే అదేమో బయోడిగ్రేడబుల్ కావాలి, కవర్లతో సహా వేసేయటం ఏంటి? పోనీ మట్టి పూలు అంటే కిందకి వెళ్ళిపోతే మట్టిలో కలిసిపోతే ప్రాబ్లం లేదు. ఆ కవర్లతో తీసేస్తున్నారు, అలాగే ప్లాస్టిక్ కవర్లతో. అలాగే వాళ్ళకు ఉండే సెన్స్ ఎన్నిసార్లు చెప్పినా అంతే, చిన్న పెద్ద తేడా లేదు, అందరూ అలాగే చేస్తున్నారు అక్కడ. వాళ్ళకి ఎవ్వరూ చెప్పాలి, వాళ్ళకు ఉండాలి. నేను ఒకటి చెప్తాను సింపుల్గా, మీరు ఇల్లు నీట్గా ఉంచుకుంటే. మీరు ఏ దేశంలో ఉన్నారు? ఇండియా. ఓకే, మీ ఇండియా ఎక్కడ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్. నంద్యాలలో ఉన్నారా? ఓకే, నంద్యాల. ఆ నంద్యాల ఎక్కడ ఉన్నారు? ఎస్విఏకల్లో. ఓకే, ఎస్విఏకల్ మీ ఇంట్లో మీ కాంప్లెక్స్ నీట్గా ఉంచుకుంటారా? ఉంచుకుంటారు. మన నీట్గా ఉంచుకున్నప్పుడు, మీ ఇల్లు నీట్గా ఉంచుకున్నప్పుడు మీ చుట్టుపక్కల నీట్గా ఉంచుకోవాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? పక్కన ఇంట్లో నాకు సంబంధం లేదన్నప్పుడు వాడు నెక్స్ట్ డే వచ్చి నీ మీద వస్తాడు. ఎందుకు? నీకు సంబంధం లేనప్పుడు నీకు ఆ హక్కు లేదు. వాడు ఎట్టా పోస్తే నీ మీద పోసాడు అనుకో, అలాగే ఉంచుకో. పక్కన నువ్వు అలా చుట్టుపక్కల పారేయటానికి ఆస్కారం లేదు. నెక్స్ట్ కొన్నాళ్ళు చూస్తారు,
తర్వాత తీసుకొచ్చి నీ మొహాన్ని వాడేస్తారు. ఒక చోట చూశాను, సబ్వే వన్ ప్లేస్ ఏరియాలో చెత్త కింద పడేసాను, వాడిని పట్టుకుని తీసి వాడి చేత చెత్త కుండీలో వేయించారు. మనకు కూడా ఆ స్టేజ్ తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఏమి? ఆలోచించండి. చిన్న పని మీరు తలుచుకుంటే ఆ చిన్న పని చేస్తే ఒకటి కాదు డస్ట్బిన్లు, 100 డస్ట్బిన్లు వస్తాయి మీకు నీట్గా. ఒకటి సరిపోతే 100 పెడతారు మీకు కావాలంటే. ఆ చుట్టుపక్కల వేసి మీకే మీ అనారోగ్యాలు మీరే తెచ్చుకుంటున్నారు. సార్ ఎదురుగుండా అంత పేరుకుపోయిన కంప్లైంట్ మీరు వేసేది మీరే, కంప్లైంట్ చేసేది మీరే, డస్ట్బిన్లు యూజ్ చేయకుండా. సో మీరు చెత్తశుద్ధి కావాలంటే మీరు చిత్తశుద్ధితో దాన్ని ఆచరించండి. థ్యాంక్ యూ.